ఒకనాడు వెంకటేశ్వర స్వామి కొండలన్నీ దిగివచ్చి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్లి, ఓ మునీంద్ర, నన్ను శ్రీనివాసుడు అంటారు. నీ దగ్గర చాలా గోవులు ఉన్నాయని విని వచ్చాను. నాకు వాటిలో ఒక గోవును ఇవ్వగలవా అని అడిగాడు. అప్పుడు అగస్త్యముని, వేదాల ప్రకారం సహచారిణి ఉంటే గాని గోవును ఇవ్వకూడదు, కాబట్టి మీరు సతీమణితో మరోసారి రాగలరు అని చెబుతాడు. ఆ తరువాత పద్మావతి సమేతుడై శ్రీనివాసుడు మరోసారి ముని ఆశ్రమానికి వెళతాడు. అప్పుడు అగస్త్య మహర్షి ఆశ్రమంలో లేడు. అప్పుడు అక్కడున్న శిష్యులు వెంకటేశ్వర స్వామితో, గురువాజ్ఞ లేకుండా మేము నీకు గోవును ఇవ్వలేము అని చెబుతారు. దాంతో స్వామివారు ఆగ్రహించి తిరుమల కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళుతుంటారు. అంతలో ఆశ్రమానికి తిరిగి వచ్చిన అగస్త్య మహర్షి జరిగిందంతా తెలుసుకుని ఒక గోవును కొంతమంది శిష్యులను వెంటబెట్టుకుని శ్రీనివాస స్వామి వైపు పరిగెడతారు. స్వామివారు కనుచూపు మేర రాగానే స్వామి గోయిందా అని గట్టిగా అరవసాగారు. కానీ స్వామివారు వినిపించుకోకుండా అలానే వెళుతూ ఉండడం వల్ల అగస్త్యమునితో కలిసి శిష్యులందరూ మరింత గట్టిగా స్వామి గోయిందా గోయిందా అని అరవసాగారు. గోయిందా అంటే గోవును తీసుకోవయ్యా అని. అలా శిష్యులందరూ గోవిందా గోవిందా అంటూ పిలుస్తూ గట్టిగా అరుస్తూ స్వామివారిని వెంబడించక ఆ స్వామి అదృశ్యమవుతారు. వెంకటేశ్వర స్వామి గోవిందా అని పిలిపించుకోవడానికే 7 కొండలు దిగి వచ్చారని పెద్దలు చెప్తారు. అందుకే మనసు నిండా ఆ కళ్యాణ వెంకటేశుని దివ్యమంగళ నామాన్ని స్మరిస్తూ ఒక్కసారి